దేశానికి ఏ తిప్పల లేదు పోన్రి. ఒక్క పాకిస్తాన్ వాళ్ళతోటి ఏమన్నా తిప్పలు ఉండొచ్చును కానీ ఇక ఎవ్వరు మన జోలికి రారు. మన తెరువు రావాలన్నా భయపడతారు. భయంతో సలిజనం వచ్చి వండుకుంటారు. ఎందుకో ఎరికేనా? ఎక్కడ ఫైటింగ్ చేయాలనో కాదు, ఎక్కడ అవే చేతుల చెయ్యాలనో తెలిసినోడే మోడీ సారు. ఈ లెవెల్లో గుర్తుపట్టిందా? ఒకలేమో చైనా ప్రెసిడెంట్, ఇంకొకలేమో రష్యా ప్రెసిడెంట్. రెండు పెద్ద దేశాలతోని మీటింగ్ పెట్టిండు సారు. ఇద్దరు సపరేట్ కూర్చొని గుసగుసలు పెట్టుకుంటున్నారట. మీరు మాకు సహకారం చేయాలి, మేం మీకు సహకారం చేస్తామని చైనోళ్లతోని రష్యాలతోని చెప్పిండట మోడీ సారు. వాళ్ళు కూడా సరేనన్నారట. ఇటు పాత దోస్తు ట్రంప్ తోని ఫైటింగ్ అయ్యే వరకు కొత్త సోపతులు పట్టిండు మోడీ సారు. ఇక ముంగటున్నాయన్ని మంచి రోజులే అంటుండు. కానీ సారు అప్పట్లో కూడా ఇట్లనే అందరితోని దోస్తాన చేసిండు మోడీ గారు. ట్రంప్ను నెత్తిలో పెట్టుకొని తిరిగితే ఇప్పుడు జాడిచ్చి ఇసిరి కొట్టిండు. దోస్తు దోస్తు అనుకుంటేనే మన జాగలకు సొచ్చుకొని వచ్చి ఊర్లే కట్టిండు. మరిప్పుడు మళ్ళా మోడీ సారు పోయి చేతుల చెయ్యేసి వచ్చిండు. మళ్ళేమైతుందో, ఎక్కడ భూమి గుంజుకపోతారోనని బార్డర్ పొంటున్నోళ్ళు మస్తు భయపడుతున్నారట. కానీ మోడీ సార్కు కోపం వస్తే సర్జికల్ స్ట్రైకులు చేసి వాళ్ళను ఉరికిస్తాడని తెలవనట్టున్నది. సారును తక్కువ అంచనా వేయకుండ్రుల్లో.